కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడే 2 సంవత్సరాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన సంగతి తెలియదు. ఆలోచించు, అడుగు గ్రామాల్లోకి వెళ్ళి. ఎందుకు ఈరోజు మీరు ఆ కార్యక్రమం చూడట్లేదు, చేయట్లేదు? దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమనంటే యుద్ధమని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాలూకా సభలకి, మీ తాలూకా హాల్కి, మీ పబ్లిసిటీకి, మీ ప్రయాణాలకి ఎక్కడైనా ఆటంకం ఉందా? లేదే. ఎవరికి ఉంది? పేదవాడి తాలూకా మనుగడికి, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్కి, లేదు పేదవాడి తాలూకా వైద్యానికి, లేదు పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి యుద్ధం. అంతే కదా. ఏంటి ఈ కార్యక్రమం? ఆలోచన చేయండి మీరు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు చూశాను ఇందాక, కోట దాడిపోతున్నాయి ఆ మాటలన్నీ. ప్రజలు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, ఆయనకి ఏం మాటలు ఇచ్చి, ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం పుచ్చుకున్నారో, ఏం తగ్గేదా చెప్పనండి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. యుద్ధం వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల కొంత దేశం అంతా కూడా పెరిగింది. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి. ఓకే. హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని గురించి ఆలోచన చేసావా? ఏ రకంగా రాష్ట్రంలో తక్కువ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని నువ్వే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా వేటేసింది కూడా ఉందా? గత ప్రభుత్వం వేశారు, నీ ప్రభుత్వం వేశారు. మరి ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలి కదా, నువ్వు మేనిఫెస్టోలు పెట్టావు కదా. దాని ద్వారా ధరలు పెరిగాయి. కానీ రైతు పంటకు వచ్చి మాత్రం ధర లేదు. రైతు వచ్చి అదేదో కొంటే అడవి, కొంటే కొరివి, పడితే అడవి. అది ఎవడు చూసేవాళ్ళు తాతలేడు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మన ప్రాంతంలో పంటల జొన్నల కోసం నేను 2 సంవత్సరాలు పెట్టి నేను అడుగుతున్నాను ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. అసలు నిమ్మకు నూరు ఎత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు మరి? గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అదే చేస్తారా? రైతుకు కానీ సామాజిక మంచి జరగాలని, మేలు జరిగిన కార్యక్రమాన్ని మీరు చేయరా? చెప్పండి. చాచా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చూస్తే. పుస్తకాలు రాస్తే మీ గురించి రాయాలా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని, ఏ రకంగా మోసం చేసి, మాయ చేసి, మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య ప్రధానికాన్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. చేమకుట్టినట్టు ఉందా మీకు? దాని గురించి ఏ రకమైన ప్రణాళిక తీసుకోవాలి? ప్రభుత్వం ఏ రకంగా దాని మీద మనం ఇంటర్వ్యూ అయ్యి దాన్ని సమస్య చేయాలి అన్న ఆలోచన లేదే. ఎంతసేపు చట్టాలు చేతితో తీసుకొని మేమే సాధ్యం.